ఇల్లు అనే భావన ఉంటుంది చూడండి. జీవిత కాలం అదొక తృప్తి. ఆ జీవిత కాలపు తృప్తిని ఇప్పుడు నాశనం చేస్తున్నారు. ఏది అవకాశం ఉండి వీడు చక్కగా 30 లక్షల మంది పేదోడు ఇంట్లో ఉంటే ఎంత హ్యాపీ అండి. అయితే ఇప్పుడు వీళ్ళు పూర్తి చేస్తారు, తప్పదు. కానీ ఇలా చేసినప్పుడల్లా వాళ్ళ పేరే చెప్పుకుంటారు, మేమే ఇచ్చామని. కాకపోతే ఈ లోపల జగన్ మీద విమర్శలు ఎందుకు? ఆయన శ్మశానాలు ఇచ్చారు, ఊరావతులు ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళ కూడా ఎందుకండి ఈయనే మాట్లాడారు కదా, సెంట్ ఇచ్చిన స్థలం అంటే సమాధి వస్తుంది అన్నాడు చంద్రబాబు. ఈయన ఇచ్చిన సెంట్ కంటే తక్కువ కదా, ఈయన ఇచ్చిన సెంట్ కంటే తక్కువ కదా టిట్కో ఇల్లు అయితే. టిట్కో ఇల్లు ఏమది, ఏం మాట్లాడతాడు ఆయన? ఆయన ఏందంటే ఆ పెద్ద ఆయన, మనం ఏమి అనలేని మరి పరిస్థితి. కనీసం ఆ పార్టీ వాళ్ళనే చెప్పాలి ఏంది సార్ ఆ మాటలు అనేసి. అట్లాగా అనలేకపోతున్నారు. ఇదివరకైతే మీడియా రాసేది ఏంది ఇది అనేది. ఇప్పుడు మీడియానేమో అటో ఇటో అతుక్కుపోయి ఉన్నది. అది దరిద్రం. కానీ పేదలు హ్యాపీనా సార్ ఇలాగా టిడ్కో ఇల్లు రూపంలో? అంటే ఈ బహుళ అంతస్తుల బిల్డింగ్లు, జగన్ ఇచ్చిన ఇండివిజువల్ హౌసెస్, ఈ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు సంతోషంగానే ఉంటారా వీళ్ళు చెప్పినట్టు? నాకు తెలిసి ఇండివిజువల్ హౌస్ వాళ్ళు సంతోషంగా ఉంటారు, టిడ్కో ఇల్లు తీసుకున్న వాళ్ళు కూడా సంతోషంగానే ఉంటారు. ఎందుకంటే సొంత ఇల్లు అంటూ ఒకటి వచ్చింది కాబట్టి. కానీ ఆ తర్వాత పై ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు. పై ఫ్లోర్ లో నీళ్లు